పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకర్ విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్మృతి పరేడ్ లో పాల్గొని పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న భారత చైనా సరిహద్దుల్లోని అక్సై చిన్ ప్రాంతంలో చైనా సైనికుల దాడిలో అశువులు బాసిన సిఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాలకు ప్రతీకగా అక్టోబర్ 21వ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసులను స్మరిస్తూ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ ను నిరోధించడమే కాకుండా నిందితులను దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా పట్టుకుని కేసులను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు వీరమరణం పొందారన్నారు. పోలీసు వీధి నిర్వహణ 24 గంటలు అత్యంత శ్రమతో కూడుకున్నదని, పగలు రాత్రి ఎండ వాన అనే తేడా లేకుండా విధులు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో గత ఏడాది వర్షాలు వరదల సమయంలో 24 గంటలు విధులు నిర్వహించి ఎందరో ప్రజల ప్రాణాలు కాపాడామని, పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని ఆ కుటుంబాలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. I saw Officer Sergey Maripil and other people. Yeah. Outside good village. Right side work end work. सर जगह ट्रेनिंग 15 అక్టోబర్ 21న భారత్ జవాన్లు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లడాక్ జిల్లాలోని లే ప్రాంతంలో బందోబస్తులో ఉండగా అప్పుడు చైనా సైనికులు మన సిఆర్పిఎఫ్ సైనికుల మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడం వలన 11 మంది భారత జవాన్లు అంటే సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందినారు. మంచు ప్రాంతంలో వారి మృతదేహాలను తీసుకుని రాలని పరిస్థితిలో జవానుల మృతదేహాలను అక్కడే ఖననం చేయడం జరిగింది. వారి త్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న మనం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రపంచ నిద్రలు ఉంటే మనం మేల్కొని కాపాలు కాస్తూ ఎండ వాన పగలు రాత్రి అని ఏం తేడా లేకుండా శాంతి భద్రతలను మనం కాపాడుతున్నాము. మన కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగలను సైతం త్యాగం చేసి ప్రజల ప్రాణాలు ఆస్తులని కాపాడడం మన ప్రథమ కర్తవ్యంగా బ్రతుకు